ఛార్జింగ్. అందరికీ నమస్కారం. నా పేరు పి నరేంద్ర కృష్ణ. నేను ఆల్ ఇండియా రెవెన్యూ సర్వీసెస్ 2006 బ్యాచ్ స్టూడెంట్. 289 ర్యాంక్తో ఆల్ ఇండియా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను మొదటిగా గర్వంగా చెప్పేది, నేను ఈ స్థాయికి రావడానికి నా పునాది పడింది ఈ శివా విద్యానికేతన్ హై స్కూల్లోనే. 1997 మార్చ్లో నేను ఈ స్కూల్ నుంచి మెట్రికులేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నా చదువు ఎక్కడ ఆటంకి రాకుండా చిన్నప్పటి నుంచి అన్ని రంగాలలో నేను విజయం సాధిస్తూ ఈరోజు నేను ఈ ఉన్నత స్థానం రావడం కారణం నేను పూర్తిగా ఈ శివా విద్యానికేతన్ స్కూల్లో ఒక ప్రత్యేకతని చెప్తున్నాను. నేను ఈ స్కూల్లో ఒక యాజమాన్యం, ఒక కొడుకు కన్నా ఈ స్కూల్లో ఒక విద్యార్థిగా చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే ఈ స్కూల్లో ఒక విద్యార్థికి కావాల్సిన అన్ని అర్హతలు వీళ్ళు కల్పిస్తారు. ఉదాహరణకి మా స్కూల్లో ప్రతి సంవత్సరం పిల్లవాళ్ళకి బుకిష్ నాలెడ్జ్తో పాటు క్యాంపెయిన్స్ నిర్వహిస్తారు. ఇది జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి ప్రతి విద్యార్థిని రకరకాల ఫీల్డ్లో పిల్లలకి ప్రాక్టికల్గా నాలెడ్జ్ చెప్పడానికి. ఉదాహరణకి పిల్లవాళ్ళకి మన జాతీయ పతాకాన్ని గురించి వివరిస్తూ మేము ఈ సంవత్సరం సెప్టెంబర్ 15న సెక్రటేరియట్ ఆఫీస్లో ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర మేము ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ప్రతి పిల్లవాడికి మన జాతీయ పతాకాన్ని ఎట్లా ఆవిష్కరించడం జరిగింది, ఎవరు చేశారు అనేది చాలా క్లుప్తంగా పిల్లలకి మేము వివరించడం జరిగింది. దీనికి నేను నా ఉపాధ్యాయ రంగానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా విద్యార్థులు ఐఐటి ఫౌండేషన్ ట్రైనింగ్ నాకు పిల్లలకి ప్రతి శనివారం, అంటే వారానికి 6 రోజుల్లో 5 రోజులు రెగ్యులర్ క్లాసెస్గా, అంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ 6 రోజు అంటే శనివారం రోజున పిల్లలకి ఐఐటి ఎగ్జామినేషన్ ఫౌండేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఒక 2 hours ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత పిల్లలకి మధ్యాహ్నం నుంచి స్పోర్ట్స్ డే, ఆ రోజు శనివారం అంతా స్పోర్ట్స్ డేగా కేటాయించడం జరిగింది. సో పిల్లవాళ్ళకి ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా అన్ని రంగాల్లో విద్యతో పాటు ఆట పాట, కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ క్యాంపెయిన్స్ అవగాహన. ఈ సంవత్సరం మేము మొత్తం 7 క్యాంపెయిన్స్ నిర్వహించడం జరిగింది. ఒకటి ఎయిడ్స్ క్యాంప్, రెండోది 108 సర్వీసెస్. పిల్లవాళ్ళకి 108 సర్వీసెస్ ఒక రంగాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేసే సర్వీసెస్ గురించి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. రెండోది సెక్రటేరియట్ క్యాంప్ చేశాం, నేషనల్ ఫ్లాగ్ క్రియేట్ చేశాం. మా విద్యార్థులు 50,000 ఫ్లాగ్లు ఈ సంవత్సరం పంచారు. ఈ సంవత్సరాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మన జాతీయ గొప్పతనాన్ని 10 మందికి వివరిస్తూ వాళ్ళు ఈ జాతీయ పతాకాన్ని అందరికీ అందజేయడం జరిగింది. శివా విద్యానికేతన్ స్కూల్లో విద్యార్థులు ఎవరు చెడిపోరు. ఎందుకంటే దానికి ఉదాహరణమే మాలాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. మా వాళ్ళు అన్ని రంగాల్లో మా ఉన్నారు. ఉదాహరణకి మేము గొప్పగా చెప్పుకున్నది, ఇప్పుడు దాకా మా వాళ్ళు అన్ని గవర్నమెంట్ సర్వీసెస్లో మా స్కూల్ పిల్లలు రాణించారు. రీసెంట్గా మా స్కూల్ విద్యార్థి పాలిటిక్స్లో ఎమ్మెల్యే సీట్ పొంది ఆ రంగంలో కూడా మా వాళ్ళు ఉన్నారు అని చెప్పడం మాకు చాలా గర్వకారణం. సో దానికి నేను చాలా గర్వపడుతున్నాను. మాకు విద్యార్థులు శివా విద్యానికేతన్ స్కూల్ ఆల్ ఫెసిలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్కూల్స్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి శనివారం వీకెండ్న డిబేట్ సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ గ్రూప్ డిస్కషన్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్ ఈజ్ పర్సనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ముఖ్యం. అందుకే 1వ తరగతి నుంచి పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా మేము తయారు చేయడం జరిగింది. రెండోది, ప్రతి తల్లిదండ్రులు జనరల్గా మన కుటుంబాలలో చాలామంది పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్ అవ్వడం వల్ల విద్యార్థులకి ఇంటి దగ్గర వాళ్ళు మాట్లాడకపోవడం, వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేకపోవడం వల్ల పిల్లవాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా రాణించలేకపోతున్నారు. దానికి ముందు గవర్నమెంట్ జాబ్స్లో చాలా రిక్వైర్మెంట్ తక్కువ ఉండడం వల్ల విద్యార్థులకి స్కూల్లోనే ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి స్పెషల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేవి మేమే ఉపాధ్యాయులు ఒక క్లాస్, గ్రామటికల్ క్లాస్ పెట్టి పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడే రంగంలో కూడా వాళ్ళని పిల్లలు రాణిస్తున్నారు. ప్రతి వీకెండ్, అంటే వారంలో 5 రోజులు పిల్లలు ఏ వర్క్ అయితే చేస్తారో అది వీకెండ్న, అంటే ఆదివారం రోజు పిల్లవాడు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఆ వారం రోజులు ఆ పిల్లవాడు అంటే ప్రతిరోజు టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పిల్లలకి చదువు మీద శ్రద్ధ పోకుండా శ్రద్ధ అట్లే ఉండేటట్టు చేసి ప్లస్ అన్ని రంగాల్లో కూడా ముందుకు రాణించే విధంగా చూస్తున్నాం.
సో దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఒకటి మాలాంటి ఈరోజు మా ఓన్ బ్రదర్, నా సొంత తమ్ముడు నేను జేసీజే జూనియర్ సివిల్ జడ్జ్గా చదువుతూ రేపు ఎగ్జామ్స్కి ఏపీర్ అవుతున్నారు ఈ సంవత్సరం 2009 సంవత్సరంలో. సో వీళ్ళందరూ ఇక్కడి నుంచి తయారైన విద్యార్థులమే. మేము చాలా గర్వపడుతున్నాం. వీఆర్ కేమ్ ఫ్రమ్ హియర్. సో తల్లిదండ్రులు ఇవన్నీ గ్రహించి మీ విద్యార్థులకి మీరు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఒక అంగబలం ఇవ్వాల్సిన అవసరం లేదు, పిల్లవాడికి ఒక విద్యాబలం ఇవ్వండి, విద్యని పర్ఫెక్ట్ విద్యను కల్పించండి. వాడే రేపొద్దున దేశానికి ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. సో అదే నేను మీకు సిన్సియర్గా ఈ టాక్ మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. పిల్లవాడికి ముఖ్యంగా బుకిష్ నాలెడ్జ్ మగబీన్ చేసి ఈరోజు పిల్లలు చాలామంది స్కూల్స్లో మార్క్స్ చూసి పిల్లవాడు నా కొడుకు 100 వస్తున్నాయి, 50 100కి 100 రావడం వల్ల గర్వపడుతున్నారు. అది యాక్చువల్లీ మార్క్స్ చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయని అందరికీ తెలుసు. ఈరోజు ప్రతి ఈవెన్ ఒక వాచ్మెన్గా, ఒక సెక్యూరిటీ గార్డ్గా, ఒక హోమ్ గార్డ్గా అపాయింట్ అవ్వాలన్నా పిల్లవాడికి మొదటిగా ఆ వ్యక్తికి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో పిల్లవాడికి మొదటిగా బుకిష్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. సో మీకు దయచేసి మేము ఈ సందర్భంగా తెలియజేసేది పిల్లవాళ్ళకి అన్ని రంగాలలో అభివృద్ధి చేసే సంస్థ మా శివ విద్యానికేతన్ స్కూల్. సో మీ శివ విద్యానికేతన్ స్కూల్లో మీ పిల్లలు మంచి భవిష్యత్తుకి వెళ్తారని మేము ఆశిస్తున్నాం. రెండోది, మా శివ విద్యానికేతన్ స్కూల్ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం 2009 సంవత్సరం మా స్కూల్ 40 క్లాస్ రూమ్స్తో, ప్రతి క్లాస్ రూమ్లో సీసీ కెమెరాస్, ప్రొజెక్టర్స్, పిల్లవాళ్ళకి ఆడియో ప్లస్ వీడియో లెసన్స్ చెప్తున్నాం. అంటే ఆడియో ద్వారా కూడా పిల్లవాళ్ళకి జూన్లో బుక్స్ ఇచ్చేటప్పుడే మేము ఆ కన్సర్న్ సబ్జెక్ట్ సిడీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద బెటర్ స్టాండర్డ్స్ మేము పిల్లలకి ప్రొవైడ్ చేసేది మా స్కూల్ ద్వారా. రెండోది, మా స్కూల్లో ఆన్లైన్ సర్వీసెస్, అంటే పిల్లవాడు దే కెన్ పే ద ఫీజెస్ త్రూ ఈ సేవ అండ్ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా కూడా వాళ్ళు ఫీజ్ పేమెంట్ చేయొచ్చు. అండ్ ప్లస్ ఉదాహరణకి పిల్లవాడు మా వెబ్సైట్ ద్వారా కూడా అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మా వెబ్సైట్ ద్వారా నుంచి కూడా అతను డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ సిస్టమ్స్లో. ఇట్లాంటి వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము పిల్లలకి ఈ సంవత్సరం అందించడం జరిగింది. సో మేము ఈ స్థాయికి రావడానికి ముఖ్యంగా మేము ఇంకొక విషయం మర్చిపోయాను. పిల్లవాళ్ళకి మేము ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అండ్ ఫిజికల్ డిజేబుల్ పిల్లలకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి మా శివ విద్యానికేతన్ స్కూల్కి చెందింది. ఇవి మేము ప్రతి పిల్లవాడు చదవాలి, ప్రతి పిల్లవాడు బడికి వెళ్ళాలి అనే ముఖ్య ఆలోచనతో మా మేనేజ్మెంట్ గారు లక్ష్మీ సుభాషిణి గారు ఈ పిల్లలకి స్కాలర్షిప్స్ గురించి చాలా కష్టపడ్డారు. స్కాలర్షిప్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము ఇష్యూ చేశాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇప్పటి నుంచి కూడా మేము ఎవ్రీ ఇయర్గా పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తూ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది మా ఆలోచన. రెండోది, ఈ సంవత్సరం ఇంకో గొప్ప విషయం ఏంటంటే నాకు చాలా సంతోషం అనిపించిన విషయము, నా స్కూల్ 2005 సంవత్సరంలో చంద్రశేఖర్ అనే పిల్లవాడు మా స్కూల్ నుంచి మెట్రికులేషన్ పాస్ అయ్యి 548 మార్కులతో పాస్ అయ్యి ఆ పిల్లవాడు నారాయణ జూనియర్ కాలేజ్లో 2008 సంవత్సరంలో ఐఐటి జేఈఈలో 328 ర్యాంక్ సాధించి మా స్కూల్ ఒక విజయాన్ని ఇంకా పర్వత శిఖరాలకు ఇచ్చారు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆ పిల్లవాడు ఒక పేద పిల్లవాడు 328 ర్యాంకు సాధించడమే చాలా గొప్ప విషయం ఆల్ ఇండియా ర్యాంక్లో. దీనికి నేను మేడం గారు ఆ పిల్లవాడికి కార్పొరేట్ కాలేజ్లో అమౌంట్ లేకుండా ఒక పైసా పే చేయకుండా 2 years చదివించారు. ఆ కాలేజ్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. సో వాళ్ళకి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. మా పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బిట్స్ పిలాని, ఐఐటి, ఇండియన్ సివిల్ సర్వీసెస్, డాక్టర్స్, ఐఏఎస్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ ఈవెన్ ఆల్ ఫీల్డ్స్లో మా పిల్లలు ఉన్నారు. మా విద్యార్థులు ఉన్నారు. ఒక బ్యాంక్ మేనేజర్స్, ఒక బ్యాంక్ క్యాషియర్స్గా. సో దాన్ని నేను చాలా గర్వపడుతున్నాను. మా విద్యార్థులు ఇదే విధంగా రాణిస్తారని నేను ఆకాంక్షిస్తూ
and I'm working as a maths teacher here. And just now our school management and our correspondent, they explained about importance of our school. And I am saying that whenever you're taking admission in our school, once you meet to our parents and our school students and ask them what is SVN and how is SVN, and just how the results and the school rules and regulations, everything, then decide yourself to take admission or not. And I challenge you that within 3 months we should change your child studies. That means maybe improvement communication skills, computer skills, and educations and studies, everything, professional, personally development, and everything will change. Suppose if you are not satisfied with our performance, compulsory we will refund your money. Total, we will refund the total money. And also I challenge you, our no other school, I mean no other concept schools, maybe high schools or maybe chota mota schools, they are not equal to our school, because all schools are following a bookish knowledge, that is a theory knowledge, whereas our school, this Siva Vijayaniketan High School, is providing a theory knowledge as well as a practical knowledge. And our school management offering a very low fees, which the middle family can easily bear with. And that means there are no hidden charges, no extra charges, and no special fees, no term fees. It is a completely different school, and it is nothing but it is not a money oriental school. This is a totally quality oriental school, and I hope, and just trust us and believe us and admit your child in your school and see what happened after 3 months. There is a terrific change in your son's child life, and I hope we will bring a very colorful life, colorful things in your child future. And thank you. Yeah, thank you for giving this good opportunity to me. Jai Ho SVN, and Jai Ho. Thank you. ఓకేనా? నమస్కారం, కూర్చోండి. ఇది మాటలు లేకుండా తీసుకోవాలి. సరే అమ్మా, మీరు వెళ్ళండి, మీరు నెక్స్ట్ వీక్ రండి. నెక్స్ట్ వీక్ వస్తే నేను ప్రోగ్రెస్ మెదక్. ఎప్పుడు వెళ్తున్నావు? ఇప్పుడు ఎట్లా? మీరు నెక్స్ట్ వీక్ రండి, మండే అట్లా వస్తే నేను రెడీస్ పెట్టేస్తాను. టీచర్స్ లేరు, మాది పడుతుంది, నేను కోర్ట్స్ వరకు టైం పడుతున్నాను అది. ఓకే, నెక్స్ట్ వీక్ రండి, చేస్తాను నేను. ఫోటో తీసుకున్నామా? ఓకే వేణు.